ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇవాళ 7 కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. గుంటూరులో 4 పాజిటివ్ రాగా తూర్పుగోదావరి జిల్లాలో 2, బాపట్లలో 1 కేసు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకు 4 మృతి చెందారు. తమ్మినేని భూ అక్రమాలతో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమి పట్ల చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గత 5 ఏళ్లలో జరిగిన అన్ని అక్రమాలపై చర్యలుంటాయన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆర్ఎస్కేలు సామాన్యులు ఇబ్బందులు తొలగిస్తారన్నారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప ఏ ఒక్కరికి నష్టం చేయవని స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీల స్వార్థం కోసం వేసే ట్రాప్లో పడద్దని ఆయన కోరారు. గొడ్డల పార్టీ రాజకీయ స్వలాభం కోసమే అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు మంత్రి అనగాని. ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత మన జీవిత పయనం చాలా బాగుంటుంది. అట్లాంటి మార్పులు జీవితంలో ఎన్నో సమస్యలు సరళీకృతం చేసుకుంటూ మనం ఈ 2 సంవత్సరాల నుంచి మనం చేస్తా ఉన్నాం. 22A మీరు చూసుకోండి, దాని మీద కూడా నేను సాయంత్రం నేను పరిశీలన చేస్తే ఎలా సరళీకృతం చేస్తా ఉన్నాం, ఎలా మంచి చేయాలని. అలాగే గతంలో ఉన్నటువంటి తొందరపాటు సర్వే అవ్వచ్చు, దాన్ని మేము ఎంత బ్రహ్మాండంగా పగడబందీగా చేస్తా ఉన్నాం. అలాగే ఏ అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టాలనుకున్నారు, ఇది ఎప్పటి నుంచో కూడా ఇక్కడ కాదు, దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి, విదేశాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరు పొట్ట కొట్టే విధంగా ఉండదు. ప్లస్ ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. ఇది ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటికి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇదైతే మనకు పాస్పోర్ట్లు మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి పాస్పోర్ట్ బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరు ఉద్యోగం పోలేదే, వాళ్ళ ప్రొఫెషన్ నడుస్తూ ఉంది కదా. బట్